హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ మీ ఇంట్లో ఒక్కరు. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈ రోజు నుంచి అయితే దుర్గా నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదా, మీ అందరికీ కూడా నవరాత్రుల శుభాకాంక్షలు అండి. ఈ 9 రోజులు కూడా మనస్ఫూర్తిగా పూజ చేసి ఎవరైతే ఉపవాసం దీక్ష తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. సో ఈరోజు ఏంటంటే ఈరోజైతే సండే కదండి. సో ఏం కూర చేయాలో కూడా అర్థం కాలేదు. అందుకే కాబూలి శనగలు కూర చేద్దామని చెప్పేసి నైటే నానబెట్టేసుకున్నాను. ఇలా కుక్కర్లో వేసేసి కొంచెం పసుపు వేసి ఉప్పు వేసేసి ఇలా 3 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉంచాలండి. విజిల్స్ వచ్చేలోపు మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే తయారు చేసుకుందాము. ఒక ఆనియన్ పెద్దది తీసుకోండి, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేయండి. ఇందులో ఒక 2 ఇంచెస్ చెక్క వేసేసుకొని 2 ఇలాచి 4 లవంగా వేసేసుకొని పేస్ట్ లాగా పట్టేసుకోండి. కొంచెం అక్కడక్కడ అయితే లవంగాను చెక్క నలగదు, అయినా కూడా ఏం కాదండి. సో ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోండి. నెక్స్ట్ అయితే మనం సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా టమాటోస్, ఆ ముక్కలు కూడా ఇందులో వేసేసి స్మూత్ పేస్ట్ లాగా అయితే పట్టుకోండి. ఈ మసాలా పేస్ట్లన్నీ కూడా పక్కన పెట్టేసుకోండి. ఈ లోపు అయితే 3 విజిల్స్ వచ్చేసాయి, ఆవిరంతా పోయిందనమాట. ఇంకా వేడిగానే ఉంది వాటర్. ఇలా ప్రెస్ చేస్తే మెత్తగా ఉండాలి. చూసారు కదా, మనం నైట్ నానబెట్టడం వల్ల తొందరగా ఉడుకుతుంది. సో ఇప్పుడైతే వాటర్ అంతా ఒక గిన్నెలోకి తీసుకోండి. ఈ వాటర్ అయితే అసలు పారబోయకండి. ఏం చేయాలనేది మీకు చెప్తాను. ఇప్పుడైతే ఇవి స్ట్రైన్ చేసేసుకోండి. ఒక బాండీలు పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని 1 స్పూను జీలకర్ర ఆవాలు వేసేసుకోండి. ఇవి వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి. నేను ఎక్కడైతే పచ్చిమిర్చి వేయడం మర్చిపోయాను. ఒక బిర్యానీ ఆకు అయితే వేసేసుకోండి. ఇవి లైట్గా వేగిన తర్వాత మనం ఆనియన్ పేస్ట్ పట్టుకున్నాం కదా, అది వేసేసుకోండి. అయితే పచ్చి వాసన పోవాలండి ఏ ఇంగ్రీడియంట్స్ వేసినా కూడా. కొంతమంది ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటి వేస్తూనే ఉంటారు, అలా అస్సలు వేయకండి. పచ్చి వాసన పోయే వరకు ఈ విధంగా కలుపుతూ ఉండండి, అడుగంటుకోకుండా కూడా ఉంటుంది. ఇందులో 1 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. ఇది కూడా పచ్చి వాసన పోవాలండి. ఇలా కొంచెం వేగనిచ్చిన తర్వాత మనం పేస్ట్ లాగా పట్టుకున్నాం కదా టమాటా, అది కూడా వేసేసుకోండి. సో ఇది కూడా పచ్చివాసన పోయే వరకు కొంచెం వేగనివ్వాలండి. ఆ తర్వాత మనం ఇందులోకి చిటికడంత పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ వేసేసుకోండి. ఆల్రెడీ మనం శనగలు ఉడకనిచ్చేటప్పుడు పసుపు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అంత ఎక్కువ అయితే పట్టదు. ఒకవేళ లాస్ట్లో మీకు సరిపోకపోతే సాల్ట్ వేసేసుకోవచ్చండి. 1 స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసేసుకుంటున్నానండి. సో ఈ విధంగా మనం కలుపుకోవాలండి. ఒక 2 మినిట్స్ ఉంచేసేయండి. ఈ మసాలాల్లో నుంచి ఆయిల్ బయటికి ఫామ్ అవ్వాలండి. అప్పుడు దాకా మనం ఇలా వేగనివ్వాలి. ఆ తర్వాత మనం ఉడకపెట్టి ఉంచుకున్నాం కదా శనగలు వేసేసుకోవాలండి. ఒక్కసారి అటు ఇటు కలిపేసి ఒక 2 సెకండ్స్ పాటు ఉంచేసి ఆ తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదండి శనగలు ఉడకపెట్టినప్పుడు వాటర్ తీసాం కదా, ఆ వాటర్ ఇందులో వేసేసుకోవాలి. సో మీకు ఈ వాటర్ ఎక్కువగా ఉన్నట్లయితే చింతపండు టమాటా వేసి టమాటా రసం కూడా పెట్టుకోవచ్చు అండి. ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టి ఉడకనిచ్చాం కదా, దగ్గరకు వచ్చేసిందండి. ఇప్పుడైతే లాస్ట్లో గరం మసాలా పౌడర్ 1 స్పూన్ వేసేసుకొని ఈ విధంగా కలుపుకోండి. లాస్ట్లో మీ దగ్గర కస్తూరి మేతి ఉన్నట్లయితే ఈ విధంగా పౌడర్ లాగా చేసేసి వేసేసుకోండి. మీ దగ్గర కొత్తిమీర ఉన్నట్లయితే సన్నగా తరిగి వేసుకున్నట్లయితే ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది. ప్రజెంట్ నా దగ్గర అవైలబుల్గా లేదండి. సో ఈ విధంగా మొత్తం వేసేసి ఒక్కసారి ఈ విధంగా కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉంచినట్లయితే ఇంకా గ్రేవీ దగ్గరకు వచ్చేస్తుందండి. సూపర్గా ఉంటుంది. చూశారు కదండి, ఈ గ్రేవీ పూరి, చపాతీ, రోటీ, రైస్, బిర్యానీ అన్నిట్లోకి చాలా చాలా బాగుంటుందండి. ఇంతవరకు ఎవరు ట్రై చేయనట్లయితే ఒక్కసారి ట్రై చేయండి. సో ఫైనల్గా అయితే మనకి హోటల్లో ఏ విధంగా వస్తుందో గ్రేవీ ఆ విధంగా రెడీ అయింది కదా. సో ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ మీతో ఒక అందమైన ముగ్గు అయితే షేర్ చేసుకుంటున్నానండి. సో ఈ ముగ్గు మన ఇంటి ముందు వేసుకుంటున్నప్పుడు చాలా అందంగా ఉంటుంది. చాలా సింపుల్ ముగ్గు అనమాట, కానీ చూడటానికి చాలా బాగుంటుంది. పెద్ద ముగ్గులాగా అందంగా కనిపిస్తుందండి. సో ఎవరైనా సరే చిన్న చిన్న ముగ్గులు సింపుల్గా ఉండాలి అనుకున్న వాళ్ళు మన ఛానల్లో చాలా ఉన్నాయి, ఒక్కసారి చెక్అవుట్ చేయండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూసారు కదండి, మనకి వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఈ విధంగా ఏదో ఒకటి తీసుకొచ్చినప్పుడు ఇలా క్యారియర్ బ్యాగ్స్ వస్తూ ఉంటాయి. మనం అక్కడ ఇక్కడ పెడితే చూడటానికి అసహ్యంగా ఉంటుంది, ఇంట్లో కూడా డస్ట్ ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటుంది. సో వీటిని నీట్గా మనం ఖాళీ టైంలో ఫోల్డింగ్ చేసేసుకొని ఏదైనా బాక్స్లో
లేకుంటే ఇంకొక కవర్ చూసి ఆ కవర్లో పెట్టేసుకొని ఒక చోట ఒక మేకుకు తగిలించుకున్నట్లయితే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. చూడటానికి అందంగా ఉంటుంది, మనకి ఇంట్లో కూడా అంత డస్టీగా లేకోకుండా చెత్త చెత్తగా లేకోకుండా నీట్గా అయితే ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా కవర్లో పెట్టేసుకున్నానండి. అబ్బా, ఇంకేముంది, పని అంతా అయిపోయింది అనుకుంటున్నారా? అస్సలు అవ్వలేదండి. వంట పని మాత్రమే అయింది, ఇంటి పని అలాగే ఉంది. చూశారు కదా సింకులో గిన్నెలు ఎలా మూలుగుతున్నాయో. సో ఎప్పుడెప్పుడు రుద్దుతారా అని అన్నట్టుగా ఎదురు చూస్తున్నాయి. సో సాటర్డే నాకు హెల్త్ బాగోక అలానే ఉన్నాను. సో పిల్లలు ఇంట్లో ఉంటే ఇంకా వర్క్ ఎక్కువగా ఉంటుంది కదండి. సో అందువల్ల గిన్నెలు ఎక్కువగా పడ్డాయి. అవన్నీ నేను రుద్దేసి ఈ విధంగా సింక్ అంతా నీట్గా కడిగాను. టబ్బులో కూడా చూశారు కదండి, టబ్బు నిండిపోయింది, పక్కన కూడా పెట్టేశానండి. మూలిగే నక్క మీద తాటికాయ పెడితే ఇంకా పెయిన్ ఎక్కువగా ఉంటుంది కదండి. సో నాకు కూడా అలానే జరిగింది. అసలుకే ఒంట్లో బాగోలేదు, దానికి తగ్గట్టు ఇక్కడ వాషింగ్ మిషన్ వేసి 2 అవర్స్ అవుతుంది. ఏంటి ఇంకా ఎలా వేసింది అలానే ఉంటుంది, వాటర్ తీసుకోవట్లేదు అని డౌట్ వచ్చేసి ఇక్కడ ఆఫ్లో ఉందా ఆన్లో ఉందా అని చెక్ చేసుకుంటున్నాను. ఆఫ్లో ఉందని చెప్పి ఆన్లో పెట్టినా కూడా వాటర్ అయితే తీసుకోవట్లేదండి. సో ఇంకేం చేయాలో అర్థం కాక ఇక్కడ ఉంటుంది కదా పైపు, అది అయితే తీసాను. ఒక్కొక్కసారి ఇక్కడ డస్ట్ అనేది పేరుకుపోయి వాటర్ తీసుకోదని నేను విన్నానమాట. అందుకోసమే నేను ఎప్పుడూ తీయలేదు. ఇంతకుముందు ఒక 2 టైమ్స్ మా వారే తీశారు. ఇప్పుడు మా వారు లేరు కదా, వచ్చేసరికి నేను అలానే ఉన్నానే అనుకోండి, ఈవినింగ్ అయిపోతుంది. సో అందుకోసమే ఇంకా నేనే ఎలోకల్లా ఈ పైపు గట్టిగా ఉన్నా కూడా తీసేసానండి. సో లోపలైతే ఒకటి చిన్న నెట్టెల్ లాంటిది ఇరుక్కుపోయి ఉంది, అది అస్సలు రావట్లేదు. తీసినా కూడా చివరికి ఒక ఐడియా అయితే వచ్చేసింది. స్పూన్తో కానీ ఏదన్నా చాకుతో కానీ తీద్దామని చెప్పేసి చాకుతో తీసాను. చూశారు కదా, అదేనండి రావట్లేదు, ఎంత తీసినా గట్టిగా ఉందనమాట. ఇంకా నైఫ్తో తీసాను, వచ్చేసింది. ఆ తర్వాత చూశారు కదండి ఎంత డస్ట్ ఉందో. ఆల్రెడీ చేతితో తీసేసాను, మళ్ళీ వాటర్ ట్యాప్ కింద పెట్టి ఈ విధంగా కడిగేస్తున్నాను. ఈ నెట్టెడ్ నిండా ఈ విధంగా జల్లెల్లో ఇరుక్కుపోయి ఉంటే అస్సలు వాటర్ తీసుకోదు అని నేను విన్నానమాట. అదే ఇప్పుడు క్లీన్ చేసేసాను. మళ్ళీ పైపు ఎలా ఉంటుందో అలానే పెట్టేశానండి. ఇక్కడ మనం పైపు ఈ విధంగా తిప్పుతున్నాం కదా, ఈ తిప్పే ఆర కూడా కరెక్ట్గా పెట్టి తిప్పితేనే వాటర్ లెవెల్ అనేది తీసుకుంటుందండి, లేకుంటే తీసుకోదు. ఇంకా వాల్ అయితే తిప్పేశాను, ఇప్పుడైతే ఆన్ చేశానండి. అసలు మామూలుగా కాదు, వాటర్ అయితే చాలా ఫోర్స్గా వచ్చేసింది, మీకు కూడా చూపిస్తాను. సో ఇంకా నా కష్టానికి ఫలితం అయితే తగ్గిందండి. సో సక్సెస్ అయిందనమాట. మా వారు వచ్చిన దాకా దీనికోసం ఆగటం అవసరమా అనిపించింది చివరికి. ఒకవేళ నాకు తెలియదులే అని చెప్పేసి ఆయన వచ్చిన దాకా నేను ఆగానే అనుకోండి, బట్టలు అయితే ఈరోజు ఇంకా అలానే ఉండిపోయాయి. సో ఎలాగోలా బట్టలు అయితే అయ్యాయి. నెక్స్ట్ ఇక్కడ చూశారు కదా, ఒక అందమైన డిజైన్ ఇంటి అలంకరణ కోసం రెడీ చేస్తున్నానండి. అయితే ఇది ఒక్క రోజులోనే అయిపోతుంది, బట్ నాకు వేరే పనులు ఉండటం వల్ల సగం ఒక రోజు వేసేసి పక్కన పెట్టేశానండి. మళ్ళీ అది ఫినిష్ చేయాలని చెప్పేసి ఈరోజు అయితే స్టార్ట్ చేశాను. అయితే ఇక్కడ పెయింటింగ్ వైట్ కలర్ లేదనమాట, కలర్ బొట్లు ఉంటాయి కదా, అందులో వైట్ కలర్ తీసుకొని ఇలా వేస్తున్నాను. సో నాకు అనిపించింది ఇది అన్ని వాటికి యూజ్ అవుతుందండి, ఓన్లీ చార్ట్ మీద వేసేటప్పుడే మనం ఇలా కలర్ బొట్లు తీసుకొని వేసుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది, పెయింటింగే అవసరం లేదు. సో అయితే ఇది తడవకోకుండా చూసుకోవాలండి మనము. సో ఈ విధంగా ఫైనల్గా వేసేసాను. లాస్ట్లో ఇదైతే కేకుకి వస్తుంది కదండి అడుగున అట్ట, అదనమాట. మా పాప బర్త్డే మొన్న చేసాం కదండి ఈ మధ్య. సో అప్పుడు నేను ఈ అట్టని తీసి పక్కన పెట్టాను, దేనికైనా యూజ్ అవుతుందని చెప్పేసి నీట్గా కడిగి డ్రై చేశాను అనమాట. ఇప్పుడైతే ఉపయోగపడింది నాకు చక్కగా. ఇది స్క్వేర్ షేప్లో ఉంది కాబట్టి స్క్వేర్ షేప్లోనే నేను డిజైన్ కూడా వేసేసుకున్నాను కదా, దీన్ని ఇక్కడ అంటించేసేస్తే చాలా నీట్గా ఉంటుంది అనిపించింది నాకు. శారీస్కి కుందమ్స్ అంటిస్తాం కదా, అది తీసుకున్నానండి ఫెవికాల్. అయితే ఇక్కడ చార్ట్కి కార్డ్బోర్డ్కి రెండింటికి ఈ గమ్ అంటించేసి ఇలా ప్రెస్ చేసి అంటించేసాను. సో ఎక్స్ట్రా ఉంటుంది కదా పార్ట్, అదైతే ఇలా సిజర్తో కట్ చేశానండి, చక్కగా నీట్గా ఉంటుంది. సో ఇక్కడైతే పాలిథిన్ కవర్ ఉంటే ఒకటి తీసుకున్నాను, లోపల కరెక్ట్గా సరిపోయింది. సో ఈ విధంగా పెట్టుకొని ఇలా రివర్స్లో తిప్పేసి ఇంకా అది ఎలా అంటించాలా అని అనుకున్నాను. చివరికి ఒక స్టిక్కర్ అంటే ప్లాస్టర్ ఇలా వేసేసుకున్నానండి. చాలా నీట్గా ఉంది, ఇంకా అసలు ఊడిపోదనమాట. వాటర్ పడినా కూడా పైన మనం తుడిచేసుకోవచ్చు, లోపలికి అస్సలు వెళ్ళదు. ఇది ఎక్కడ పెట్టాలా ఏంటా అని చాలా ఆలోచించాను. అయితే ఇది యాక్చువల్లీ నేను
దేవుడి గూడు మాకు చిన్నది కదా, అందులో పైన స్పేస్ ఉంటుంది, పైన పెడతామని అనుకున్నాను, కానీ పైన అస్సలు పట్టట్లేదండి, ఇదే పెద్దగా ఉంది. సో ఇంకా కిచెన్లో ఒక చోట పెట్టి చూశాను, మళ్ళీ అక్కడ కింద పడిపోతుందేమో అని చెప్పేసి తీసి కింద పెట్టాను. ప్రజెంట్ దీనికి ప్లేస్ అంటూ నేను ఎక్కడా చూడలేదు, ఇంకా చూడాలి, అందుకోసమే ఇంకా ఇక్కడైతే పెట్టేశాను. నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ టైం అయింది, నవరాత్రులు కదండి మాకు దగ్గరలో అయితే ఇలా కనకదుర్గమ్మ అమ్మవారిని అయితే పెట్టేశారు. అసలు ఎంట్రీ అయితే మామూలుగా లేదండి, అదిరిపోయింది. సో స్టార్టింగ్ పాయింట్ నుంచే మినిమం ఒక 1/2 కిలోమీటర్ వరకు ఉంటుందండి. చూశారు కదా, ఇది మధ్యలో అన్నమాట సాయిబాబాది. సో ఇంకా స్టార్టింగ్లో వెంకటేశ్వర స్వామి చూశారు కదా. సో ఇంకా ఇక్కడ నుంచి మేము నడుచుకుంటూ వెళ్ళిపోయామండి. మధ్య మధ్యలో ఇలా లైటింగ్ డెకరేషన్తో దేవుడి ఫొటోస్ కూడా బాగా డెకరేట్ చేశారు. సో ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్ళాము. అమ్మవారిని అయితే మామూలుగా కాదండి, ఎంత అట్రాక్షన్గా ఉన్నారు అంటే అసలు నాకు చాలా బాగా నచ్చారు. కలర్ఫుల్గా శారీ కాంబినేషన్, కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. ఇక్కడ చూశారు కదా, శివుణ్ణి పెట్టారనమాట. వాటర్ చూశారు కదా, వాటర్ ఫాల్స్ లాగా వాటర్ వచ్చేస్తుంది పైకి. ఆ వాటర్ మళ్ళీ కిందకి వెళ్ళేసి కింద నుంచి మళ్ళీ పైకి తీసుకుంటుంది అనమాట. శివుడు తలపై గంగాదేవి ఎలా వస్తుందో ఆ విధంగా వస్తుందండి. సో ఇక్కడ అంతా కూడా జనం కూర్చొని ఉన్నారు కాబట్టి నాకు వీడియో తీయడానికి అంతగా వీలు పడలేదు. సో అమ్మవారు అనమాట. సో లాంగ్లో చూపిస్తున్నాను, దగ్గర నుంచి కూడా చూపిస్తాను. ఇక్కడ మా పిల్లలు కొంచెం సేపు ఎంజాయ్ చేశారనమాట. సో ఇంకా నెక్స్ట్ అమ్మవారి దగ్గరికి వెళ్ళి ప్రసాదం తీసుకొని అమ్మవారికి దండం పెట్టుకొని దర్శనం కూడా చేసుకున్నామండి. ఇక్కడ చూశారు కదా, అబ్బా శారీ కలర్ కాంబినేషన్ అయితే నాకు సూపర్గా నచ్చిందండి. అమ్మవారు కూడా చాలా చాలా అట్రాక్షన్గా ఉన్నారు. ఇక్కడ ఒక చిన్న కామెడీ కూడా జరిగిందండి. ఏంటంటే నాకు చాలా బాగా నవ్వొచ్చింది. అమ్మవారి పక్కన శివుడు ఉన్నాడు కదా, ఆ శివుడిని చూసేసి అదిగో వినాయకుడు వాళ్ళ నాన్న, వినాయకుడు వాళ్ళ నాన్న అని మా పాప మా బాబు చెప్పుకుంటున్నారు. ఏదో పక్కింటోళ్ళ అబ్బాయి వాళ్ళ నాన్న గినక కనపడితే అలా చెప్పుకుంటారో అలా చెప్పుకుంటుంటే నాకు బాగా నవ్వొచ్చింది. సో ఏంటంటే ఇది నేను వాయిస్ అలానే ఉంచుదాము అనుకున్నాను. అయితే ఇక్కడ అమ్మవారికి సాంగ్స్ పెట్టారనమాట, కాపీరైట్స్ వస్తాయని చెప్పేసి ఇంకో వాయిస్ ఓవర్ ఇచ్చేసాను. చూసారుగా ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇదండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బాయ్ బాయ్, టేక్ కేర్. ఇంకొక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.